కాబట్టి దేహము, ఇంద్రియాలు, ప్రాణము, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అహం. అహం అంటే ఏంటి? నేను. నిరంతరం మనకు భావన ఉంటుంది కదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నేనండి, నేను లేచానండి, నేను బ్రష్ చేసుకున్నానండి, నేను స్నానం చేయాలండి, నేను భోజనం చేయాలండి, నేను టిఫిన్ చేయాలండి, నేను ఆఫీస్కి వెళ్ళాలండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, నేను ప్రతిదీ నేను అనేటువంటి భావనతోటే మన జీవితం అంతా నడుస్తుంది. కాబట్టి ఆ నేను అనేటువంటి స్ఫురణ, ఆ నేను అనేటువంటి లోపల భావన ఏదైతే ఉందో అది అహం. ఇవి నా ప్రాణాలండి, ఇది నా శరీరం అండి, నా ఇంద్రియాలండి. ఓహో, ఇవన్నీ నా అంటున్నావు కాబట్టి ఈ నేను ఏమన్నా ఆత్మ కాదు, అది కాదు. కాబట్టి శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు అహం. సర్వే వికారాహ. సర్వే వికారాహ. వికారాలు అంటే ఏంటంటే మార్పులండి. వికారములు అంటే మార్పులు. ఒక మానవుడు షడ్వికారాలకి లోనవుతాడు. షడ్ అంటే ఆరు, షట్ ఆరు, ఆరు వికారాలకి లోనవుతాడు. ఏమింటవి తెలుసా? ఆరు: అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇది షడ్వికారాహ. ఆరున్నాయి. అస్థి, మొట్టమొదటి వీడు ఉంటాడట. ఎక్కడుంటాడు వీడు? పుట్టకముందు ఎక్కడున్నాం మనం? తల్లి గర్భంలో ఉన్నాం. అట్లా ఉన్నాం అంతే. తల్లి గర్భంలో ఉంటాం. అస్థి. ఉన్నవాడు ఊరుకుంటాడా? పుడతాడు. జాయతే, పుడతాడు వీడు. వర్ధతే, పుట్టినవాడు ఊరుకుంటాడా? పెరగటం మొదలు పెడతాడు. వర్ధతే. విపరిణమతే, రకరకాలైనటువంటి షేపుల్లోకి వస్తుంటాడు వీడు. మీరు చూడండి, పిల్లల్ని గమనించండి. పుట్టినప్పుడు వాడికి బాగా అన్ని పెడుతుంటారు, పాలు పట్టి అది చేసి ఇచ్చేసి బాగా బొద్దుగా ఉంటారు. సడన్గా 12 ఏళ్ళు వచ్చేసరికి సన్నగా అయిపోయి పొడుగ్గా అయిపోతుంటారు. రకరకాలైనటువంటి మార్పులు. వాడి గొంతు మారుతుంది కదా, గొంతు కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి యుక్త వయసులోకి ప్రవేశిస్తున్నప్పుడు వాడి శరీరం అంతా కూడా ఒక మంచి హైట్కి చేరుకుంటూ ఉంటుంది. శరీరంలో అవయవాల్లో రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. విపరిణమతే, ఇది ఎంతకాలం వరకు సాగుతుంది? ఇది 55 ఏళ్ళు 58 ఏళ్ళు దాకా సాగుతుంది ఇదంతా. తర్వాత ఏమవుతుంది? నెమ్మదిగా అపక్షీయతే. అపక్షం. పక్షం అంటే పెరగటం, అపక్షం అంటే తరిగిపోవటం కదా. నెమ్మదిగా ఏమవుతుంది? తర్వాత ఏమంటారు? సడన్గా ఎదుటివాడు ఏదో చెప్తూ ఉంటే వాడు మళ్ళా చెప్తాడు. మళ్ళా చెప్పినా కానీ వీడు అంటాడు. ఏంట్రా నీకేం వినిపించడం మానేసిందా ఈ మధ్య అంటాడు. ఏంటి ఏమంటున్నావు అన్నాడు. ఇప్పటిదాకా చెవులు బాగానే పనిచేసాయి, ఇప్పుడు ఏమైంది? నెమ్మదిగా తగ్గింది. నేను ఒక 5-6 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ కొన్నా. సెల్ ఫోన్ కొన్న తర్వాత ఒకరోజు ఒక నెల రోజులకే అంతా స్క్రీన్ అంతా బ్లర్గా అయిపోయింది, అంతా బూజుగా అయిపోయి. కానీ కొత్త ఫోన్ ఇట్లా అయిపోయింది ఏంట్రా అని చెప్పి షాప్ వాడి దగ్గరికి తీసుకెళ్ళా. ఎక్కడ కొన్నానో అక్కడికే తీసుకెళ్ళా. ఇక్కడే తీసుకెళ్ళి చూపిస్తే చూశాడు, ఆన్ చేసి చూశాడు. సార్ ఫోన్ కాదు సార్, ముందు మీరు ఒకసారి కళ్ళు చెక్ చేయించుకోండి సార్ అన్నాడు. ఫోన్లో ప్రాబ్లం ఏం లేదండి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నా కంటి చూపులో ప్రాబ్లం వచ్చింది. ఎంతకాలం నాకు ఓన్లీ లాంగ్ సైట్ ఉండేది, ఇప్పుడు కొత్తగా షార్ట్ సైట్ కూడా తయారైంది. పుస్తకం చదవడం కష్టమైపోయింది నాకు అప్పుడు. మళ్ళీ కళ్ళజోడు పవరు అంతా మళ్ళీ మార్చారనమాట. కాబట్టి కళ్ళ యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అపక్షీయతే, శరీరంలో ఉండేటటువంటి నరాలు, కండరాలు, ఎముకలు, వీటి శక్తి అంతా కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. నెమ్మదిగా శరీరం కుంచుకుపోతూ ఉంటుంది. అపక్షీణం. నెమ్మదిగా మంచం మీద పడతాడు. పడ్డ తర్వాత ఏమవుతుంది? కొన్నాళ్ళ తర్వాత ఎంతకాలం ఉంటాడు? ప్రారంధం ఉన్నంతకాలం, రాసి పెట్టున్నంతకాలం. తర్వాత వినశ్యతి, వెళ్ళిపోతుంది శరీరం. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ పంచభూతాల్లోంచి వచ్చిందో ఈ శరీరం, ఆ పంచభూతాల్లో కలిసిపోతుంది ఈ శరీరం వెళ్ళిపోయి. ఏ తత్వాలతో తయారైందో, ఏ పంచమహాభూత తత్వాలతో తయారైందో శరీరంలో ఉన్నటువంటి ఆయా తత్వాలు ఆయా భూతంలోకి వెళ్ళి కలిసిపోతాయి ఇవన్నీ కదా.
కాబట్టి ఈ షడ్ వికారాలు, 6 రకాలైనటువంటి వికారాలు, 6 రకాలైనటువంటి మార్పులకి లోనవుతోంది ఇదంతా. మార్పులకి లోనయ్యేటటువంటిది ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలండి, ఎక్కడైనా ఒక మార్పు సంభవిస్తోంది అంటే మార్పు లేనటువంటిది ఖచ్చితంగా దానికి ఆధారమై ఉండాలి. ఇప్పుడు మనం బయట రోడ్డు మీద నించున్నాం, రోడ్డు మీద నించున్న తర్వాత ఎవరో ఒక ఆయన కనిపిస్తే నేను ఆయన అడిగా, ఏమండి ఈ రోడ్డు ఎటు వెళ్తుందండి అని అడిగా. వెంటనే ఆయన ఏమన్నాడు, సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఈ రోడ్డు ఇక్కడే ఉంది సార్, ఎక్కడికి వెళ్దు సార్ అన్నాడు. రోడ్డు ఎక్కడికన్నా వెళ్తుందా? దాని మీద కార్లు వెళ్తాయి, స్కూటర్లు వెళ్తాయి, మోటార్ సైకిళ్ళు వెళ్తాయి, బస్సులు లారీలు వెళ్తాయి, నేను నడుస్తాను. కానీ రోడ్డు ఎలా ఉండాలి? రోడ్డు స్థిరంగా ఉండాలి, రోడ్డు కదలకూడదు. రోడ్డు కూడా కదలటం మొదలుపెట్టింది అనుకోండి, రోడ్డు కదలకూడదు. ఎందుకని? కదిలేటటువంటి దానికి కదలనటువంటిది ఆధారం, అది రూల్, అది కదా. కాబట్టి మార్పులకి లోనయ్యేటటువంటి దానికి మార్పులు లోను కానటువంటిది ఏదైతే ఉందో, స్థిరంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది ఆధారం. కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి షడ్వికారాలన్నీ కూడా ఈ శరీర మనోబుద్ధులకు ఉన్నాయి కానీ ఆత్మకి లేదు. ఎందుకని? ఆత్మ ఆధారం కాబట్టి. షడ్వికారాహ సర్వే వికారాహ విషయాహ, ఇదంతా నా లోపల నా గురించి చెప్తున్నటువంటిది. విషయాలు అంటే ఏంటి? నాకంటే బయట ఉన్నటువంటివి. విషయాలంటే నా చేత తెలియబడుతూ ఉన్నటువంటివి. ఇప్పుడు నేను ఆ ఫ్యాన్ని చూస్తున్నాను, ఫ్యాను నా కంటికి విషయం. ఇప్పుడు ఈ గాలి వస్తుంది, నా చర్మానికి తగులుతోంది, నా చర్మానికి ఈ గాలి అనేటువంటిది విషయం. నా కంటితోటి ఈ మాలను చూస్తున్నాను, ఈ మాల నా కంటికి. లోపల అగరబత్తి వెలిగించారు, చక్కటి వాసన వస్తుంది, ఆ వాసన నా ముక్కుకి విషయం. కాబట్టి ఇటువంటి విషయాలు నా చేత తెలియబడుతున్నటువంటి విషయాలు కొన్ని వేల లక్షలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. సర్వే విషయాహ, ఏది ఆత్మ కాదు. నీ చేత తెలియబడుతున్నటువంటి విషయాల్లో ఏది కూడా ఆత్మ అనేటువంటిది లేదు. సుఖాదయ, సుఖాలు దుఃఖాలు. అందరికీ ఏం కావాలి? ఏం కావాలి అందరికీ? కొంచెం దుఃఖం ఇస్తాం, కొద్దిగా తీసుకోండి, పర్వాలేదు. ఇవాళకి దుఃఖం తీసుకోండి, రేపటి నుంచి మళ్ళీ సుఖం ఇస్తాం. అబ్బే వద్దు సార్. మనం అనుకున్నంత మాత్రాన దుఃఖాలు రాకుండా ఉన్నాయా? నువ్వు ఎంత వద్దన్నా వస్తాయి. కాబట్టి దుఃఖాలని అనుభవిస్తున్నాం, మనం సుఖాలని అనుభవిస్తున్నాం. ఈ సుఖ దుఃఖాలు కూడా ఆత్మ కాదు. ఎందుకని? వచ్చిపోతూ ఉండేటటువంటివి అవన్నీ కూడా. వాటితో పాటు వ్యోమాది భూతాని. వ్యోమం అంటే ఏంటి? ఆకాశం. ఆకాశము ఎన్ని భూతాలు ఉన్నాయి మనకి? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ ఉన్నాయి కదా, పంచభూతాలు ఉన్నాయి కదా. మొత్తం ఈ 5 భూతాలు కూడా ఆత్మ అవ్వడానికి అవకాశం లేదు. ఇక ఇలా ఒక్కొక్కటి చెప్పడం మా వల్ల కాదయ్యా. ఎన్నని చెప్తాం? ఇదిగో ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇదంతా అనాత్మ అని ఎన్నని చెప్పమంటావు మమ్మల్ని? ఇదంతా కాదు, ఒక్క మాటలో చెప్పేస్తున్నాం. అఖిలం విశ్వం చ. అఖిలం విశ్వం అంటే ఏంటి? మొత్తం నీ కనిపిస్తూ ఉన్నటువంటి విశ్వం. విశ్వం అంటే ఏంటి చెప్పండి? ప్రపంచం వేరు, విశ్వం వేరు. ప్రపంచము అంటే ఏంటి? ఇదొక పెద్ద ప్రపంచం అండి, ఇదిగో ఇది ప్రపంచం అన్నాం అంటే ఏంటి? నీకు తెలిసిందంతా ప్రపంచం. నీకు తెలిసిందేనా ఇక్కడ ఉంది? నీకు తెలియదు బోళ్ళంతుంది. నీకు తెలిసింది ఆవగింజంతా. ఈ విశ్వంలో నీకు తెలిసింది ఆవగింజంతా. నీకు తెలియంది బ్రహ్మాండం అంతుంది. కాబట్టి నీకు తెలిసింది తెలియంది రెండింటిని కలిపితే విశ్వం. వాస్తవంగా ప్రపంచము అంటే ఏంటంటేనండి, మనం ఈ భూమి వరకు లెక్కేసుకుంటాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు, ఇక్కడ ఉండేటటువంటి ప్రదేశాలు, మనుషులు, దీన్ని మనం ప్రపంచము అని అంటాం. విశ్వము అంటే ఏంటి? యూనివర్స్. ఈ భూమితో పాటు ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు దేని చుట్టూ తిరుగుతున్నాయి?
సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇట్లాంటి సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారట. వాటన్నిటి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయట. ఆ గ్రహాల చుట్టూ చంద్రుడు లాంటి ఉపగ్రహాలు తిరుగుతున్నాయట. అక్కడ కూడా కొంతమంది ఎక్కడో ప్రాణికోటి ఉంది అని అంటున్నారు, ఎక్కడో జీవం ఉంటుంది అని అంటున్నారు ఆయన స్టీఫెన్ హాకిన్స్ గారు. కాబట్టి మనకి తెలిసిందంతా ఈ భూమి మీద ఉన్నటువంటిది తెలుసు, విశ్వంలో ఉన్నటువంటిది మనకేం తెలుసు? ఊనే ఏవో టెలిస్కోపులు పెట్టి చూసి ఇదిగో ఇది ఆ నక్షత్రం, ఇదిగో ఇది ఈ నక్షత్రం అని ఏదో చెప్తూ ఉంటారు. ఇది ప్రాక్సిమా సెంచురీ, ఇంకోటి ఏదో నక్షత్రం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పినంత మాత్రాన అక్కడ ఏముందో నీకు తెలుసా? ఏం తెలియదు. కాబట్టి నీకు తెలిసింది, నీకు తెలియనటువంటిది మొత్తం అంతా కలిపితే విశ్వం. కాబట్టి ఇలా ఒక్కొక్కటి ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది 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 ఎంత చెప్పుకోవద్దయా? ఇదం విశ్వం మొత్తం అంతా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తాం మనం? స్కూల్ తర్వాత కాలేజీకి వెళ్తాం. కాలేజీకి వెళ్ళిన తర్వాత డిగ్రీ కూడా అయిపోయింది అనుకోండి, పీజీ చేయాలి. ఎక్కడికి వెళ్తాం? యూనివర్సిటీ తెలుగులో ఏమన్నారు? విశ్వవిద్యాలయము. దాని పేరేంటి? విశ్వవిద్యాలయము దాని పేరు. దేని గురించి చెప్తారా అక్కడ? అనాత్మ గురించి చెప్పి పంపిస్తారు, విశ్వం గురించి చెప్పి పంపిస్తారు. మీకు ఎందుకు పనికిరాందంతా చదువుతా. అక్కడికి వెళ్ళి ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొత్త సబ్జెక్టులు ఏవో వచ్చాయి కదా, ఈ అటామిక్ సైన్సెస్, అవి ఇవన్నీ చదువుతాను. దేనికి పనికి వస్తాయి ఇవన్నీ? ఏదో నాలుగు తెలుసుకోవడానికి పనికి వస్తాయి, అంతకుమించి దేనికి పనికి వస్తాయి? ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, దీంట్లో ఇంత ఎనర్జీ ఉంది, దాంట్లో అది ఉంది, కెమికల్ కాంబినేషన్స్, ఇంతకుమించి ఎందుకన్నా పనికి వస్తాయి అవన్నీ? దానికి ఒక పెద్ద పేరు విశ్వవిద్యాలయం. కాబట్టి నీ చేత తెలియబడేటటువంటిదంతా కూడా అనాత్మే. ఇదేంటి సార్ ఇంత కష్టపడి నేను చదువుకుని పీజీలు చేసి ఏంటి ఎంఏ జర్నలిజము, ఎంఏ మ్యాథమెటిక్స్, ఎంఏ సోషల్ సర్వీసెస్, ఎంఏ ఇంగ్లీషు ఇవన్నీ చేశాను కదా నేను? అనాత్మ. దేని గురించి తెలుసుకున్నాం ఇంత కష్టపడి? అనాత్మ. ఇగోనండి మా అబ్బాయి అండి అనాత్మ, మా ఆయనండి అనాత్మ, నేనండి అనాత్మ. ఏది ఆత్మ కాదండి, దీంట్లో ఏది చైతన్యం అనేటువంటిది లేదు కదా అని చెప్పి ఒక్క మాటలో చెప్తున్నారండి. ఇదంతా మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం అసదిదం అనాత్మకత్వం విద్ధి మరుమరీచికా కల్పం. ఏమిట్రా ఇదంతా అంటే మాయా కార్యం సర్వం. ఇదంతా నీకు కనిపించేటటువంటిదంతా కూడా ఏంటిది? మాయ యొక్క కార్యం, మాయ చేసేటటువంటి మాయ చేసేటటువంటి మాయ ఇదంతా. కాబట్టి మనందరం దేంట్లో ఉన్నాం? మాయలో పడ్డాం మొత్తానికి. ఈ ప్రపంచంలోకి వచ్చి పుట్టి చేసిన పెద్ద ఘనకార్యం ఏమిటంటే మాయలో పడ్డాం మనందరం. మహదాది దేహ పర్యంతం, మహత్ నుంచి దేహం వరకు, అంటే ఈ విశ్వం దగ్గర నుంచి ఈ దేహం వరకు మొత్తం అంతా కూడా అసదిదం, అసత్ ఇదంతా కూడా అనాత్మకం, ఇదంతా కూడా అనాత్మకం. త్వం విద్ధి అన్న సంగతిని ముందు నువ్వు తెలుసుకో. ఎలాగయ్యా? ఒక ఉదాహరణ ఇచ్చారు. మరుమరీచికా కల్పం అంటే మనం ఎండమావులు చూశారు కదండి, ఎండమావులు తెలుసు కదా, వాటిని మరీచిక అంటారు. మరుమరీచిక. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు హైదరాబాద్ అది డ్రైవ్ చేస్తూ ఉంటాం, బెంగళూరు మంచి ఎండల కాలంలో. ఎక్కడన్నా రోడ్డు ఇట్లా డౌన్ ఉండి మళ్ళీ అప్పు ఉందనుకోండి, డ్రైవ్ చేస్తున్నప్పుడు చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అక్కడేవో నీళ్లు ఉన్నట్టు. ఎండమావులు అంటాం మనం. అలాంటిదే నీ చేత తెలియబడేటటువంటిది అంతా కూడా
ఎండమావిలాగా, లేనటువంటి నీళ్లు ఉన్నట్టు కనిపించేటటువంటి ఒక ఎండమావిలాగా ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా నీకు తెలియబడుతోంది. ఎందువల్ల? ఇదంతా మాయ వల్ల. మాయలోంచి బయటపడిపోయినటువంటి వాడు అయిపోయింది, వాడికి మోక్షం. ఒకరోజు నేను హైదరాబాద్ వెళ్ళా. అక్కడేదో ఉంది కదండి రామోజీ ఫిల్మ్ సిటీ, అదే తీసుకెళ్ళారు పిల్లలందరూ కలిసి. స్వామి పోదాం పద అని చెప్పి తీసుకెళ్ళారు. ఏముంటుందో చూద్దామని నేను వెళ్ళి, ఆ రోజు ఏదో షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఆ షూటింగ్ ఏంట్రా అంటే, ఒక ఆయన హీరో గారు, హీరో పేరు చెప్పనులేండి, బాధపడతారు మళ్ళీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే. ఆయన ఏం చేశాడు, 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కిచ్చారు ఆయన్ని. పైకి ఎక్కించిన తర్వాత కింద నుంచి షూట్ చేస్తున్నారనమాట. చేస్తున్నా ఆయన ఏం చేశాడంటే, ఊరికినే అన్నాడు, దూకలా అన్నాడు. ఒక షాట్ తీసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే, ఆ హీరో ఏ డ్రెస్ వేసుకున్నాడో అలాంటి డ్రెస్సే ఇంకోటికి వేసారు. వాడు పైనుంచి దూకాడు. కాకపోతే ఏంటంటే వాడి కిందంతా సేఫ్టీ మెజర్స్ పెట్టారనమాట. చక్కగా నెట్లు పెట్టారు, స్పాంజులు, బెడ్స్ అవన్నీ వేసి, అట్టపెట్లు. వాడికి ఏం దెబ్బ తగలకుండా జాగ్రత్తగా వాడు దూకేశాడు అక్కడి నుంచి. అదొక షాట్ తీసుకున్నారు. తర్వాత ఏమైంది, హీరో గారు ఏం చేశారంటే కిందకు వచ్చారు. ఆయన ఒక కుర్చీ ఎక్కించారు. కుర్చీ ఎక్కించి దాని మీద దూకమన్నారు ఆయన్ని. కుర్చీ మించి ఎవడు దూకాడు ఆయన కూడా. అదొక షాట్ తీసుకున్నారు. అన్నీ చూసా నేను. చూసిన తర్వాత సినిమా వచ్చింది. సినిమాకి వెళ్తే అందరూ ఆ హీరో గారు 3 అంతస్తుల పైనుంచి కిందకి దూకేశారనమాట. చప్పట్లు కొట్టి ఏళ్ళేస్తున్నారు అందరూ, డబ్బులు ఇసురుతున్నారు అందరూ. 3 అంతస్తుల మీద దూకేశాడు ఆయన. దూకేసి కింద ల్యాండ్ అయిపోయాడు అనమాట. నేను ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో నేను చూసా కదా. 3 షాట్లు తీసుకుని అసలు హీరో దూకనే లేదు, మొత్తం అన్నీ కలిపేశారు, మనని కన్ఫ్యూజ్ చేసేసి హీరో దూకినట్టు చూపించేశారు. ఇప్పుడు నాకు అది చూసిన తర్వాత, ఆడు పైనుంచి దూకేయడం చూసిన తర్వాత నాకేమన్నా ఆశ్చర్యం అనిపిస్తుందా? ఇదంతా అంత డూపుని పెట్టి తీశారు, ఇదంతా అంత పెద్ద టెక్నిక్ ఇదంతా అని నాకు అనిపిస్తుంది. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చప్పట్లు కొట్టి ఏళ్ళేస్తారు కదండి. మరీచిక కల్పం. ఈ ప్రపంచం అంతా ఏదో ఉంది, నేనేదో దీంట్లో సాధిస్తున్నానని నేను అనుకుంటా. అసలు అక్కడ ఏమీ లేదు. అబ్బో 7 వింతలండి, అదిగోండి ప్యారిస్ టవరు, ఈఫిల్ టవరు, ఇంకేవో బోల్డ్ అని చెప్పారు. ఆ పిజ్జా టవరు, తాజ్మహల్ ఇవన్నీ చెప్పారు. ప్రపంచంలోనే 7 వింతలండి అన్నారు. ఏమిటేమిటో చెప్తుంటారు ఇట్లాంటివన్నీ. ఏమిటా ఇదంతా? మరీచిక కల్పం, ఎండమావులు ఇవన్నీ. 4 వస్తువులు భూమిలో ఉండేవి తీసుకొచ్చి 5వ వస్తువు తయారు చేస్తారు. అంతకు మించి ఏం చేస్తారండి? కాబట్టి ఇదంతా అనాత్మ. కాబట్టి సరే సార్, ఇదంతా అనాత్మ అని చెప్పారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మాకు అసలు ఆత్మ అంటే ఏంటో చెప్తారా? అది ముఖ్యం కదా. ఇదంతా అనాత్మ అండి. కాబట్టి మీకు తెలిసిందంతా అనాత్మ. ఎక్కువ నేను చెప్పనండి, శంకరాచార్యుల వారు కూడా ఎక్కువ చెప్పదలుచుకోవాలా. ఇదం విశ్వం, ఇదంతా కూడా అనాత్మే. ఎందువల్ల? మాయ కార్యం. ఇదంతా మాయ యొక్క దయ వల్ల మనకి ఇదంతా దక్కింది. బాగుంది. మరి ఇంతకీ ఆత్మ అంటే ఏంటి, అది కూడా తెలుసుకోవాలా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, అధతే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః తద్విజ్ఞాయ నరో బంధాన్ ముక్తః కైవల్యమశ్నుతే. ఇప్పుడు నేను చెప్తున్నా అధ అంటే ఇప్పుడు, తే నీకు, పరమాత్మనః స్వరూపం సంప్రవక్ష్యామి. పరమాత్మనః స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క లక్షణం ఏదైతే ఉందో దాన్ని నీకు సంప్రవక్ష్యామి. వక్ష్యామి అంటే ఏంటి? చెప్తాను. ప్రవక్ష్యామి, ప్రకర్షేణ వక్ష్యామి, చక్కగా వివరించి చెప్తాను. సంప్రవక్ష్యామి, నువ్వు జాగ్రత్తగా విను.
ఎందుకంటే ఇప్పటిదాకా నేను వెయిట్ చేశాను, నీకు చెప్పకుండా ఆపాను ఇదంతా. ఇప్పుడు నేను చెప్పబోతున్నా నీ కోసం అని చెప్పి. కాబట్టి జాగ్రత్తగా విను. యద్ విజ్ఞాయ, దేన్నైతే తెలుసుకున్న తర్వాత నరో బంధాద్ ముక్త, నరుడు అనేటువంటి వాడు బంధంలోంచి ముక్తిని పొంది కైవల్యం అశ్నుతే, కైవల్యాన్ని పొందుతాడు. కైవల్యాన్ని పొందడం అంటే మోక్షాన్ని పొందడం అండి కదా. దేన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు మోక్షాన్ని పొందుతావో, బంధంలోంచి బయటపడతావో, అటువంటి పరమాత్మ గురించి నేను నీకు ఇప్పుడు చెప్తానయ్యా, సంప్రవక్ష్యామి, జాగ్రత్తగా విను. కాబట్టి శిష్యుడు కూడా ఏంటి, వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు చెప్తారా గురువుగారు ఆత్మ గురించి, ఆత్మ గురించి, ఆత్మ గురించి, ఆత్మ గురించి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు అన్నమాట, ఇప్పుడు నేను నీకు చెప్తాను. ఇప్పుడు మనందరం లెక్కేసుకుంటూ ఉంటాం అనమాట, ఆత్మ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు దాకా అన్నీ చెప్పారు, శరీరము ఇవన్నీ చెప్పారు కదా. అలాగే దీని గురించి ఏం చెప్తారా అని అందరికీ క్యూరియాసిటీ అనమాట. ఆత్మ 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 ఎలా ఉంటుంది. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.